ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు 3,30,50,000 వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాయకులు తెలిపారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో 5,20,00,000 వ్యయంతో పొన్నెకల్లు నుంచి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పూర్తయితే స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. పేదవాడి గుమ్మానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడనీయకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా వడివడిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. రైతులు రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి వదిలేసిన ప్రతి గింజని కూడా కొంటామని చెప్పి అది ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, ప్రతి గింజని కొనటమే కాకుండా సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా పేదవాడికి, పేద రైతన్నకి భరోసా కార్యక్రమంలో భరోసాను ఇస్తూ నిరుద్యోగ యువతకు కూడా ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే 72,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకి, ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదే రకంగా పెట్రోల్ తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇకపోతే కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కాగితాల వరకే ఇందిరమ్మ ఇల్లు కాకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా కట్టుకున్న ఇంటికి డబ్బులిచ్చే కార్యక్రమాన్ని మొదట విడత 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. రేపు అంటే జూన్ 1వ తారీఖు నాడు 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాం.
దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మరొక 2,000 ఇళ్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మరొక 2,000 ఇళ్లు ఇస్తున్నాం. ఇలా ఇంకా 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఉచితంగా 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమానికి చేపడుతున్నాం. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. దేవులు పూజించే గుళ్ళకి అనేక నిధులు ఇవ్వటం జరుగుతుంది. క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చిలకు కానీ, ముస్లిం మైనార్టీ సంబంధించిన మసీదులకు కానీ, అంటే మత సామరస్యానికి చేయనమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఒక హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్సే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వారి ఆత్మ గౌరవానికి, వారి మతానికి సంబంధించిన సంస్కృతికి ఉట్టి పడేలా ఆ మతాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగా కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి కూడా సహకరిస్తుందన్నమాట నిజం. ఈ రాబోయే వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలున్నాయి. ఈ మధ్యనే మేడారం జాతర జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మేడారం జాతర గిరిజనులు, గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే ఆ దేవతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాములవారి గుడి, భద్రాద్రి అనే పేరు ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాములవారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అందులో భాగమే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అనేక తరాల నుంచి ఇక్కడ ఉంది. ఆనాటి మహానుభావులు నిర్మించిన ఈ శివాలయానికి ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా తీసుకొని మొదటి విడత 3,30,00,000 శాంక్షన్ చేశాం. మరీ తక్కువైంది రాజగోపురానికంటే మరొక 42 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. రమారమి 3,72,00,000 రూపాయలతో ఈ శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయి. రాబోయే శివరాత్రి నాటికి తప్పకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా గౌరవ అధికారుల్ని అదే రకంగా ఈ కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగింది. ఒక్క కూసుమంచులోని శివాలయమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక హిందూ సాంప్రదాయ గుళ్ళే కాకుండా చర్చిలు, మసీదులు ప్రసిద్ధి చెందిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మతాలకు అతీతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ గుళ్ళని, ఆ చర్చిలు, ఆ మసీదులన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వీటన్నిటినీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటామని కూడా ఒకసారి మీ అందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను.